హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ పికే కార్డ్ రీడింగ్. ఇది డెక్ 1 ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ డెక్ 2. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు, అండ్ మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి. మీరు సెపరేషన్లో ఉన్నా సెపరేషన్లో లేకపోయినా ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. అలాగే మీకు 2 డెక్స్ కూడా చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ డెక్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళ టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అలాగే రీయూనియన్ రెమెడీస్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన రెమెడీస్ కావాలి అని అంటే వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. ఇలాగే ఫ్యూచర్లో కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. మీ పర్సన్ ప్రజెంట్ ఇంటెన్షన్స్ అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ప్రజెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీరంటే ఇష్టం అయితే ఉంది, అందులో నో డౌట్. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అనేది లవ్కి సంబంధించిన కార్డు, ఇష్టానికి సంబంధించిన కార్డు. ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే ఇష్టం అయితే ఉంది, ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో. ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే స్టిల్ తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, లేకపోయినా మీ సెపరేషన్లో లేకపోయి ఉంటే ఆబ్వియస్గా మీ రిలేషన్లో ఉన్నట్టే. సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం, అదైతే వెరీ షూర్. అండ్ ప్యాషన్ కూడా, అట్రాక్షన్ కూడా, బికాస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వీల్స్ అండ్ ఎంపరర్. ఇప్పుడు మీ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ పర్సన్ మీతో సరిగ్గా బిహేవ్ చేయటం లేదు, దానికి కూడా తను చాలా సఫర్ అవుతున్నారు. మేబీ కొంతమంది సెపరేషన్లో ఉండొచ్చు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. కానీ మీ పర్సన్ తన ఫీలింగ్స్ని బయటపెట్టడానికి అయితే ఇష్టపడట్లేదు. ఎంపరర్ ఎనర్జీ ఉంది ఇక్కడ. తిను చాలా చాలా స్ట్రబన్. ఎస్, ఎమోషనల్, బట్ చెప్పడానికి అయితే ఇష్టపడరు. రైట్ నో తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు. 9 ఆఫ్ వీల్స్. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు తనకి. సో దాని మీద ఫోకస్డ్గా ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్కి టైం ఇవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ సెపరేషన్కి వన్ ఆఫ్ ద రీజన్ మనీ. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్. ఎస్, తను చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫిజికల్గా కూడా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. మేబీ తనకి ఇతర రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్. సో తనైతే పీస్ఫుల్గా అయితే లేరు. ఖచ్చితంగా తన లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ 7 ఆఫ్ కప్స్, టోటల్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారనమాట. సో ఏం చేయాలి, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి ఏంటి అన్నది తనకే క్లారిటీ లేదు. రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, తన కెరియర్ వైజ్ అవ్వచ్చు. మీ పర్సన్ ఇప్పుడు రైట్ నో చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ అగైన్, ఇక్కడ మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనీ స్టెబిలిటీ గురించి. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. అలాగే మీ రిలేషన్షిప్లో కూడా స్టెబిలిటీ ఇష్యూస్ వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు రిలేషన్షిప్కి, టైం కానీ అన్నీ. బట్ మీ పర్సన్ అవన్నీ ఇన్వెస్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సెపరేషన్కి. మీరు సెపరేషన్లో ఉండున్నట్టయితే. ఒకవేళ సెపరేషన్లో లేరు అంటే రైట్ నౌ ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ చూద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది కొంత. ఎస్, మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారు.
మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో కానీ జెమినై కానీ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు అదే ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ ఉంది. సో, తన లైఫ్‌లో ఇంకొకరు ఉన్నారు అనే ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా ఆహ్, ఇచ్చేస్తుందనమాట. ఎందుకంటే ద హెర్మైట్ ఖచ్చితంగా ఘోస్టింగ్ ఎనర్జీ ఇక్కడ. మీరు మీ పర్సన్‌తో మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడిన ఆ కమ్యూనికేషన్ చాలా తక్కువ కమ్యూనికేషన్. మీరు డీప్‌గా ఆలోచిస్తున్నారు క్లారిటీ కోసం. ఎక్కువ థర్డ్ పార్టీ కోసమే ఆలోచిస్తున్నారు. 3 ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్. ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్‌లో మీరిద్దరు కాకుండా ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. అండ్ 2 ఆఫ్ వాండ్స్. సో, మీరేం ఆలోచిస్తున్నారంటే నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వద్దా? అనే ఆలోచన ఎక్కువ చేస్తున్నారు. సో, కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఉన్నారు మీరు కూడా. సో, ఏ డెసిషన్ తీసుకోవాలి? ఏ డెసిషన్ తీసుకుంటే ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలి? అలా అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈజ్ నో యాక్షన్ అండి. క్లియర్ కట్‌గా కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. 3 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వీల్స్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. సో, 3 ఆఫ్ సోర్డ్స్. యెస్. తను యాక్షన్ తీసుకోలేనందుకు బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ తన లైఫ్‌లో తనకి ఇంకా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. యెస్, తనకి ఎనర్జీయే లేదు రైట్ నౌ ఏమైనా చేయాలన్నా. సో, చాలా డిప్రెసివ్ మోడ్‌లో ఉన్నారు. అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. తను ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ అని యాక్సెప్ట్ చేసేసారు కూడా. అంటే ఓకే. ఎండ్ అయితే ఎండ్ అవ్వని, నేనేం చేయలేనింకా. నా వరకు చేసింది నేను చేశాను. నా చేతుల్లో ఏమీ లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ 7 ఆఫ్ వీల్స్ అంటే వెయిటింగ్ గేమ్. సో, ఖచ్చితంగా తనైతే ఇప్పుడు యాక్షన్ తీసుకునే మోడ్‌లో అయితే లేరండి. ఇది వెరీ, వెరీ క్లియర్. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో తను ఇంకా అనలైజ్ చేస్తూ, స్పై చేస్తూ అలా టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. సో, నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటో చూద్దాం మీ రిలేషన్‌షిప్‌లో. డెక్ 1 మీరు గాని, మీ పర్సన్ గాని జెమినై, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. సో, నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటో చూద్దాం. ఓకే. సో, ఇక నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని నెగెటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఒక లైఫ్‌లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ చేంజెస్‌ని సూచిస్తుంది. ఇక్కడున్న సిట్యుయేషన్స్ ప్రకారం నెగెటివ్ చేంజెస్ ఈ సెపరేషన్ అనేది ఇంకా కొన్ని రోజులు ఎక్స్‌టెండ్ అవుతుంది. 5 ఆఫ్ వీల్స్. మీరిద్దరు ఒకరొకరు మిస్ అవుతారు. బట్ ఇక్కడ న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. అంటే కొంతమంది ఓకే. ఇది ఎండింగ్. నా లైఫ్ మీద నేను కాన్సంట్రేట్ చేస్తాను. నా జాబ్ మీద నేను కాన్సంట్రేట్ చేస్తాను అని ఆలోచించుకొని మీరిద్దరూ ఒక న్యూ బిగినింగ్‌ని అయితే స్టార్ట్ చేస్తారు విడివిడిగా. సో, నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటి? రీకన్సిలియేషన్ అదేమీ కాదు. మీ ఇద్దరికి ఒక రియలైజేషన్ వచ్చి టైం వేస్ట్ చేయకూడదు అని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఇక్కడ మెసేజ్ ఏంటంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫూల్ అన్నది న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ. సో, మీరెప్పుడు ప్రెజెంట్‌లో ఉండాలి. పాస్ట్‌లో ఉండకూడదు. పాస్ట్‌లో ఉంటే మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ప్రెజెంట్‌లో ఉండండి. మీకున్న ఆప్షన్స్ ఏంటో ఎక్స్‌ప్లోర్ చేయండి కెరియర్ వైస్. అండ్ కెరియర్ వైస్ ఫోకస్డ్‌గా ఉండండి. సో, యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సో, నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ కూడా నేను ఇక్కడ రీకన్సిలియేషన్ అయితే చూడట్లేదు. మీరు సెపరేషన్‌లో ఉంటే గనక డెక్ 1. సో, యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సో, యూనివర్స్ 9 ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్. సో, ఏం చెప్తుందంటే ఓకే. మీరు లైఫ్‌లో ఇప్పుడు ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తున్నా గివ్ అప్ ఇవ్వద్దు. సో, ముందుకు వెళ్ళండి. హర్ఫెంట్ ఏంటంటే మీకు సంబంధించిన మీ కెరియర్‌కి సంబంధించి ఫోకస్డ్‌గా ఉండండి. న్యూ స్కిల్స్‌ని నేర్చుకోండి. మీ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. అలాగే మీ స్పిరిచువల్ సైడ్ కూడా ఎవాల్వ్ చేయండి. అండ్ పేజ్ ఆఫ్ వీల్స్. యెస్, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయండి. లైక్ కెరియర్ వైస్ ఆర్ బిజినెస్ వైస్ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అలాగే మీరు ఒక బౌండరీస్ సెట్ చేయండి. అంటే మిమ్మల్ని ఎవరైతే గ్రాంటెడ్‌గా తీసుకుంటారో ఆ పర్సన్స్ దగ్గర నుంచి మీ దగ్గరికి రాకుండా అంటే కొంచెం బౌండరీస్ సెట్ చేసుకోండి. ఓకే. అంటే ఎవరు మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. అలా చేస్తే మీ కెరియర్ మీద ఫోకస్డ్‌గా ఉంటే గనక మీకు సక్సెస్ వస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అండ్ ఎమోషనల్‌గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. సో, మీ మీద మీరు ఫోకస్డ్ పెట్టండి. ఇప్పుడైతే మీ మీద మీరు ఫోకస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది డెక్ 1 రీడింగ్. ఇప్పుడు డెక్ 2 చూద్దాం.
సో ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూద్దాం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అలాగే రియూనియన్, కాల్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి రెమెడీస్ కావాలంటే వాట్సాప్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఏమీ ఫ్రీ కాదండి, అన్నీ ఛార్జబుల్. సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, ఇంటెన్షన్ ఏంటన్నా చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, present energy and their intentions. The Lovers under the deck. ఓకే, నాకు ఇక్కడైతే పాజిటివ్ రీడింగ్ అనిపిస్తుంది. ఇది ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో. ఓకే, మీ పర్సన్ చాలా కెరియర్ ఫోకస్డ్ పర్సన్ ఇక్కడ, ఎందుకంటే 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. రైట్ నో వాళ్ళు తన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. టైం అంతా ఎలా మనీ ఎక్కువ సంపాదించాలి, ఎలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించాలి అనే దాని మీదే ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. సో మీతో చాలా తక్కువ మాట్లాడుతూ ఉండొచ్చు. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, మీకు టైం తక్కువ ఇస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ తనకైతే మీరంటే ఇష్టం అయితే ఉంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదంటే తన గోల్ మీద ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి టైం స్పెండ్ చేయట్లేదు. సో తనకు కూడా ఫీలింగ్ ఉంది, ఓకే టైం స్పెండ్ చేయట్లేదు అని. బట్ ఇక్కడైతే నేను నెగిటివ్ ఎనర్జీ అయితే ఏమీ చూడట్లేదు. జస్ట్ తను గోల్ కోసం కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. బట్ మీరంటే కూడా చాలా చాలా ఇష్టం ఉంది ఇక్కడ. కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే వీళ్ళు చాలా లాజికల్. తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. దేనికైనా ఏ విషయం గురించైనా లాజికల్గా థింక్ చేస్తారు. ఎస్, మీ రిలేషన్షిప్ సంబంధించి కూడా స్టెబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ స్టెబిలిటీ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. మీకోసం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇంటెన్షన్స్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. సో 2 ఆఫ్ కప్స్ మీ పర్సన్కి తెలుసు మీరు తనకి సరైన పార్ట్నర్ అని, సోల్మేట్ అని, లేదా తన పర్సన్ అని తనకు తెలుసు. సో ఈ రిలేషన్షిప్ తనకు కావాలి. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఈ రిలేషన్షిప్ గురించి కూడా తను ఇన్వెస్ట్ చేయాలి టైం, అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే నెగిటివ్ అయితే నేనేం చూడట్లేదు. బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సో రైట్ నో తన లైఫ్లో వచ్చే చేంజెస్ వల్ల తన గోల్ మీద ఎక్కువ టైం ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయాలని అయితే కాదు. ఇక్కడైతే నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది డెక్ 2. అండ్ ద లవర్స్, ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్, అట్రాక్షన్ కూడా ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ ఉండొచ్చు, ఆర్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫుల్ కార్డ్ మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్తో. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ మీరు కూడా ఇక్కడ లిటిల్ బిట్ స్ట్రబన్, ద ఎంప్రెస్ ఎనర్జీ. మీరు కూడా ఎక్కువ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు. మేబీ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మీరు ప్రెగ్నెంట్ కూడా అయ్యి ఉండొచ్చు రైట్ నౌ. మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ మీరు కూడా ఎక్స్ప్రెసివ్ కాదు ఇక్కడ, ఎంప్రెస్ ఎనర్జీ. బట్ మీరు ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అండ్ మీకు ఎప్పుడు స్టెబిలిటీ కావాలి, రిలేషన్షిప్లో గొడవలు అలాంటివి అస్సలు మీరు ఎంటర్టైన్ చేయరు. మీకు స్టెబిలిటీ కావాలి. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. Under the deck, the lovers.
ఓకే. సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ వరకు ఓకే. బట్ యాక్షన్ దగ్గరికి వచ్చేసి తను అగైన్ చెప్తున్నాను కదా, తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు. లేదా మ్యారేజ్ గురించి తన క్లారిటీ లేదు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. సో యాక్షన్లో మాత్రం కొంచెం డిలే కనిపిస్తుంది నాకు. 5 ఆఫ్ సోర్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. అగైన్ సమ్ కన్ఫ్యూజన్ ఎనర్జీ. ఇష్టం అయితే ఉంది కానీ సమ్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మ్యారేజ్ వరకు వచ్చి ఆగుతుందంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. థర్డ్ పార్టీ కాదు, ఫ్యామిలీ ప్రెషర్. సో మీ పర్సన్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇలా మీతో బిహేవ్ చేస్తున్నందుకు. ఐ వాంట్ టు క్లారిఫై 5 ఆఫ్ సోర్స్. యా, తనకు కూడా న్యూ బిగినింగ్ ఇవ్వాలి, స్టెబిలిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. బట్ స్టక్ అయిపోయి ఉన్నారు. మేబీ తన సిచ్యువేషన్ ఎటువంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు ఇప్పుడు రైట్ నౌ. అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. అంటే డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్. అతను వేరే పనిలో బిజీగా ఉండడం వల్లే మీకు టైం ఇవ్వలేకపోతున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సోర్స్, ద ఎంపరర్ అండ్ స్ట్రెంగ్త్. మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో నేను ఇక్కడ నియర్ ఫ్యూచర్లో ఒక కమ్యూనికేషన్ చూస్తున్నాను. ఏదర్ మీరు కానీ మీ పర్సన్ కానీ కమ్యూనికేట్ చేస్తారు. సో నేనేమనుకుంటున్నానంటే మీరే వెళ్ళి కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే తను టైం ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, కాబట్టి మీరే కమ్యూనికేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అగైన్ మీరు కమ్యూనికేట్ చేసినా తను మీతో స్టబన్గానే మాట్లాడతారు. ఎందుకంటే ఎంపరర్, తనకి ఫీలింగ్స్ ఉన్న స్టబన్గానే మాట్లాడతారు. సో ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది అంటే రిలేషన్ నాకు అవసరమా, నేను మూవ్ ఆన్ అయిపోతాను అని అనుకుంటారు. మీరు కూడా చాలా స్టబన్ ఇక్కడ, మీరు కూడా చాలా స్టేబుల్. సో ఎలాంటిది 2 ఇండివిజువల్స్, ఈక్వల్ ఇండివిజువల్స్ మధ్య ఒక రిలేషన్లా ఉంటుంది. ఇద్దరు స్టబన్, ఇద్దరు ఇండిపెండెంట్. సో నేనైతే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను. బట్ మేజర్ అప్గ్రేడ్ అయితే ఏమీ లేదు. ఇంకా మీ పర్సన్ తన ఇష్యూస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను మేజర్ అప్గ్రేడ్ అయితే చూడట్లేదు. బట్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను. మీరిద్దరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది. 3 ఆఫ్ కప్స్, లైక్ లంచ్ ఆర్ డిన్నర్. బట్ అంతకు మించి అప్గ్రేడ్ అయితే నేను చూడట్లేదు. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూద్దాం. Four of Swords, Death and 6 of Cups. స్టార్. మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో కానీ యాక్వేరియస్ కానీ అయి ఉండొచ్చు. సో ఎవరైతే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇది 1 టైప్ ఆఫ్ ఎండింగ్ అనుకుంటారో ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. హోప్ అయితే ఉంది. బట్ రైట్ నో మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది డెత్ కార్డ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మీరు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నట్టు. సో మీ గురించి మీరు టేక్ కేర్ తీసుకోవాలి. మీ హెల్త్ గురించి కానీ అండ్ ఎవ్రీథింగ్, మీ గురించి ఎవ్రీథింగ్ మీరు టేక్ కేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే ఎండింగ్ అయితే చూడట్లేదు. రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో. సో ఇది ఓన్లీ బ్రేక్, సెపరేషన్ అయితే కాదు, కంప్లీట్ సెపరేషన్ అయితే కాదు ఎవరైతే డెక్ 2 చూస్తున్నారో. సో మీరు మీ మీద ఫోకస్డ్గా ఉంటూ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి. సో ఇది డెక్ 2 రీడింగ్. సో మీకు రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. రీయూనియన్ సంబంధించి, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.